యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో చేరువచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని మహాకృప చేత మరొక ప్రభు దినంలోకి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి మనము ఏమి ఇవ్వగలం? గత వారం బ్రతికి ఉండి ఈ వారానికి లేకుండా పోయిన వారు లోకంలో అనేకులు ఉండగా మనల్ని కాచి భద్రం చేసి ఇంతవరకు సజీవ లెక్కలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవునికి, మరొక ప్రభు దినంలోకి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి మనం ఏమి ఇవ్వగలం? హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించి ఆరాధించినట్లు మరి కొన్ని వాక్య భాగాలు, లేఖన భాగాలు చూసుకొని వాక్యానుసారంగా ప్రభువుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. 9వ వచనం చదువుదాం. అదే పత్రిక మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అదే పత్రిక 26వ వచనం నుంచి 30 వరకు చదువుదాం. 26 నుంచి 30 వరకు చదువుదాం. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట ఆశింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని యొక్క సహాయం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకొని మనము ప్రభువుని ఆరాధించడానికి కొన్ని పరిగను మనం ఏరుకోవడానికి ప్రభు యొక్క కృప వైపు మనం ఎదురు చూద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు. నిలబడిన నీ దాసుడు బహుబలహీనుడు, మనుష్యుడు ప్రభువా, మనుష్యుడు అయా, నిన్ను ఎంత ఆరాధించిన రుణస్థుడే ప్రభువా. ఇగో నీ వాక్యాన్ని మనుష్య జ్ఞానంతో మేము అర్థం చేసుకోలేము కనుక మీరే నాయన మా మధ్యలో సంచరించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపచేత, ఆయన బలము చేత, ఆయన యొక్క జ్ఞానము చేత నాయన, ఆయన యొక్క నడిపింపులో అయా మాతో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాం. నన్ను సంపూర్ణంగా మీ ఆధీనంలో తీసుకోండి అయ్యా. మీరు నా ద్వారా మాట్లాడండి. నన్ను ఒక బూరగా స్వరంగా చేసుకోండి. సహాయపడి నడిపించమని చేరువచ్చిన వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ నేను ఆరాధించడానికి కావలసిన అయ్యా మరి శ్రేష్టమైన నీ మాటలు, మేము నీ తలంపులు నైనా మరి ఎరిగి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడమని మహిమంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మా ప్రభువారి అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. యెషయా గ్రంథం 41:13 అక్కడ ఒక మాట మనం చూస్తాం. మొదటి నుంచి దేవుడు మనుషులను పిలుస్తూ ఉన్నాడు. ఆదామును పిలిచాడు, అవ్వను పిలిచాడు, నోవహును పిలిచాడు, మోషేను పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. మరి తన కృపలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తూ వచ్చాడు. కనుక పిలిచిన ఆయన మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఆయన పిలుచుకుంటున్నాడు. చూడండి, చదవండి. నీ దేవుడవైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చదువు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునగు గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. 43 మొదటి వచనం కూడా చదువుతాం. 43 యెషయా గ్రంథం. అయితే యాకోబు నిన్ను స్తుతించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. దేవుడు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. ఆదాముని ఆదామా అని పిలిచాడు, అవ్వను పిలిచాడు. దేవుడు మొదటి నుంచి ఆయనకి ఇష్టలైన వారిని పిలుస్తూ వచ్చాడు. 1993 సంవత్సరం 96 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీన 11 గంటలకు నన్ను కూడా పిలిచాడు. ఎలా పిలిచాడంటే మార్కు సువార్త 3:14 ప్రకారం, మార్కు సువార్త 3:14 ప్రకారం దేవుడు నన్ను ఒక పని కొరకు పిలిచాడు. ఆయన తనకిష్టమైన వారిని పిలిచి, పైనుంచి చదువు, కొంచెం ముందుకెళ్ళి 13 మార్కు సువార్త 3:13 నుంచి పెట్టండి. అయితే ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టే అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. కనుక దేవుని పిలుపు ఒక ప్రత్యేకమైన పిలుపు. దేవుని పిలుపు ఒక ఏర్పాటుతో కూడిన పిలుపు. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమందిని ఆల్రెడీ పిలిచాడు, కొందరిని ఇంకా పిలుస్తూ ఉన్నాడు. కనుక పిలవడం ఆయన ప్రత్యేకత. దేవుడు మనల్ని తప్పకుండా పిలుస్తాడు. ఎందుకనంటే నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ చిన్ని వారిలో ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తాడు. పిలిచిన పిలుపుకి మనము లోబడాలి. మనం లోబడినప్పుడు మన ద్వారా దేవుడు ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన పిలుపుకు లోబడినప్పుడు మరి ఎంతో ఉన్నతమైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, లే, ఈ స్థలం నుంచి నేను చూపించే స్థలానికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు ఆయన దానికి లోబడ్డాడు. కనుక మనం ఎందుకు పిలువబడ్డామనంటే అసలు మనం ఎవరము అని ఆలోచించినప్పుడు చూడండి, 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనందరము లోకంలో ఉన్న వారితో పోల్చినప్పుడు మనం గొప్పవారమేమి కాదు, ఘనులమేమి కాదు, జ్ఞానులము అంతకంటే కాదు. మనందరము వెర్రివారముగా ఉన్నాం. మనము దేవుని ఎరుగని ప్రజలుగా ఉన్నాం. ఉన్న ప్రజల్లోనే చాలా నీచ స్థితిలో తృణీకరించబడిన వారిగా ఉన్నాం. ఇంకా కిందకి వెళ్ళి మనం చూస్తే ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలోని నీచులైన వారిని తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక మన స్థితి ఇది. మనము తృణీకరించబడిన వారము, నీచులైన వారము, ఎందుకు పనికిరాని వారము. పురుగు వంటి యాకోబు అంటున్నాడు. యాకోబే పురుగు అయితే మన పరిస్థితి ఏంటి? యాకోబే పురుగు అయితే ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఉంది ఇప్పుడు ఆ దేశం కదా. అదే పురుగు అయితే మన పరిస్థితి ఏంటి? దావీదు అంటున్నాడు, నేను మిన్నల్లి వంటి వాడుని అంటున్నాడు. మిన్నల్లి అంటే తెలుసా? మిన్నల్లి అంటే నల్లి. పాత రోజుల్లో మంచాలు ఉంటాయి, మంచాలలో నవారు మంచాల్లో, తాడు మంచాల్లో లోపల నల్లులు ఉంటాయి అన్నమాట. నల్లులు వచ్చి కొడతా ఉంటాయి. ఇంకా మిన్నల్లి అంటే కంటికి కూడా కనపడదు, అది చాలా సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ అది క్రియేట్ చేసే విధ్వంసం చాలా భయంకరమైంది. అది కుట్టిందంటే ఇంత ₹100 అంత బిళ్ళ కట్టాల్సిందే మన మీద, అంత భయంకరమైన పెయిన్. కానీ దావీదు మహారాజు దేంతో పోల్చుకుంటాడంటే, నేను మిన్నల్లి వంటి వాడను. దావీదు మహారాజు ఇంకో మాట కూడా అన్నాడు, నేను చచ్చిన కుక్కతో సమానం. మన స్థాయి అది వాస్తవానికి. దావీదు రాజే అంతగా తను తాను తగ్గించుకున్నప్పుడు మనం ఇంకెంతగా తగ్గించుకోవాలో ఆలోచించండి. మన స్థాయి అది. మనము జ్ఞానము లేని వాళ్ళము, వెర్రివారము, ఏ గొప్ప వంశంలో పుట్టిన వారం కాదు, మరి ఉన్నతమైన పదవులు అలంకరించిన వారం కాదు. అయినా కూడా ఈ లోకములో ఉన్న వీళ్ళందరినీ సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. అది ఆయన పిలుపు. దేవుడు ప్రాముఖ్యంగా ఎందుకు పిలుచుకున్నాడంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు తీసుకొస్తాను. 3 ప్రాముఖ్యమైన విషయాలు మన పిలుపు యొక్క ప్రధానమైన విషయాలు మనం ఆలోచించినప్పుడు. హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. హెబ్రీ 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి. ఇక్కడ ఒక పిలుపు కనపడతా ఉంది. ఏంటి ఆ పిలుపు? అది పర సంబంధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. మనల్ని పిలిచిన దేవుడు పరలోక సంబంధమైన దేవుడు గనుక, పర సంబంధమైన దేవుడు గనుక మనల్ని దాని కొరకే పిలుస్తూ ఉన్నాడు. పరలోక నివాసులుగా ఉండటానికి, పరలోక భాగ్యం ఇవ్వడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనకు ఇవ్వబడిన పిలుపు హెవెన్లీ కాలింగ్. మనకు ఇవ్వబడిన పిలుపు ఎలాంటిదంటే, మన కాలింగ్ ఎలాంటిదంటే హెవెన్లీ కాలింగ్. నువ్వు దేని కొరకు పిలువబడ్డావు అనంటే హెవెన్లీ కాలింగ్. మోడీ గారి దగ్గర నుంచి ఎవరికన్నా ఫోన్ వచ్చింది అనుకోండి, ఏమంటారు వాళ్ళు? ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందంటారు. ఢిల్లీ నుండి కాల్ వచ్చింది కాబట్టి ఇక్కడున్న ఎమ్మెల్యేలు పరిగెత్తుకుంటూ పోతారు, లేకపోతే ఎంపీలు పరిగెత్తుకుంటూ పోతారు. ఎక్కడి నుంచి వచ్చింది కాలు? ఢిల్లీ నుండి వచ్చింది కాలు. మరి పరలోకం నుండి కాలు వస్తే మరింత ఆశ్చర్యం. అది ఢిల్లీ నుంచి వస్తేనే పేపర్లు నిండబడుద్ది కదా. ఢిల్లీ నుండి పిలిచారు, సోనియా గాంధీ పిలిచారు అనుకోండి, వెంటనే తెల్లారి పేపర్లో సోనియా గారు రేవంత్ రెడ్డిని పిలిచాడని పేపర్లో కనపడుతుంది. మరి పరసంబంధమైన పిలుపు ఇది, పరలోకం నుండి వచ్చిన పిలుపు, ఎవ్వరికి దొరకని పిలుపు. ఈ లోకంలో జ్ఞానులకు దొరకలా ఇది, ఈ లోకంలో ఉన్నతమైన వారికి దొరకలా, ఈ లోకంలో శ్రేష్టమైన వారికి దొరకలా, ఈ లోకంలో మరి ఈ లోక అధికారులకు దొరకలా.
ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళకి దొరకలా, కానీ నీకు నాకు దొరికింది ఆ పిలుపు. అది పరసంబంధమైన పిలుపు. ప్రభువా, పరసంబంధమైన పిలుపుతో నన్ను పిలిచావా, నీకు వందనాలయ్యా అని ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. మన పిలుపు పరసంబంధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, దేవుడు పిలుస్తా ఉన్నాడు. మనల్ని పరలోక సంబంధమైన పిలుపులో పాలి భాగస్తులుగా చేశాడు. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం ఈ ఉదయకాల సమయంలో? ప్రభువా, నాకు ఇవ్వబడిన పిలుపు పరసంబంధమైన పిలుపు. పరలోక నాథునితో ఒక దినాన నేను కూడా కూర్చోబోతున్నాను. ఆయన సింహాసనం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోబెడతానని చెప్పిన దేవుడు ఆయన సింహాసనంలో మనం కూర్చోబెట్టబోతున్నాడు ఒక దినాన. అది ఎంత గొప్ప పిలుపో ఆలోచించండి. నిజంగా పిలుపు గురించి అర్థమైతే దేవుని మందిరానికి ఎట్టొస్తాం మనం? ఆ పిలుపు గురించి అర్థమైతే దేవుని మందిరానికి ఎట్టొస్తాం? పరిగెత్తుకుంటా వస్తాం. ఆ పిలుపు గురించి అర్థమైతే, దేవుడు ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో ఆ పిలుపు యొక్క ప్రాధాన్యత అర్థమైతే, ఆ పిలుపు యొక్క శక్తి ఏంటో అర్థమైతే, దేవుడు ఏ పని చెప్పినా ఎందుకు వెనకంజ వేస్తాం? ఏ పని చెప్పినా ఆయన పని కొరకు పాటుపడి ముందుకు సాగుతాం. ఆ పిలుపు అర్థం కాలేదు ఇంకా చాలామందికి. పిలిచినాడు కానీ ఆ పిలుపు ఇంకా చాలామందికి అర్థం కాల. అర్థం కాకుండా మనం దేవుణ్ణి ఆరాధన చేయలేం. కనుక ఆ పరసంబంధమైన పిలుపులో పాలి భాగస్తులుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఇది మొదటిది, ఆయన పిలుపులో ఉన్న రహస్యం. రెండవ రహస్యం చూద్దాం. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడో ఆ రెండవ రహస్యము చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 and verse 14. క్రీస్తు యేసునందును దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపు ఇది రెండోది. ద హై కాలింగ్ మొదటిది ఏంటి? ద హెవెన్లీ కాలింగ్. రెండోది ద హై కాలింగ్. అంతగా మించిన ఉన్నతమైన పిలుపు లేనే లేదు. ఆకాశానికి భూమికి మధ్యలో దూరం ఎంత చెప్పగలమా మనం? ఆకాశముకు భూమికి మధ్యలో ఎంత దూరం ఉందో తెలియదు మనకి. ఆకాశము కంటే ఉన్నతమైన వాడు. అక్కడి నుంచి వచ్చింది మన కాలింగ్. అమెరికా నుంచి కాలు వస్తేనే వాడు అడావుడి మనం తట్టుకోలేము. ఎన్ని బ్యానర్లు కడతారో కదా, ఎంత సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. ఎక్కడి నుంచి అంటే నాకు ట్రంప్ దగ్గర నుంచి కాలు వచ్చింది అంటారు. కానీ నీకు వచ్చిన కాలు ఎక్కడి నుంచి వచ్చింది? పరసంబంధమైన కాలు. అది ఉన్నతమైనది. ఈ లోకంలో ఉన్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం. అది ఆకాశములో ప్రభు వేసుకుని ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశాన్నే సింహాసనంగా చేసుకుని ఉన్న ఆ దేవుడు అక్కడి నుంచి నీకు పిలిపిస్తా ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తివి నీవు. నీ పేరు పెట్టి రేవంత్ రెడ్డి నీ పేరు పెట్టి పిలిచాడు అనుకో, అసలు ఎట్ట ఉబ్బిపోతామండి, ఎంత లావు అయిపోతాం కదా. పేరు పెట్టి పిలిస్తే, దేవుడు పిలిస్తే, నీ పేరు పెట్టి దేవుడు పిలిస్తే అది ఎంత ఉన్నతమైనది. కనుక నిన్ను పేరు పెట్టి పిలిచానంటున్నాడు. నీ పేరు పెట్టి పిలిచాను. అంతేకాదు, నువ్వు నాకు సొత్తు, నువ్వు నా సొత్తువి, యు ఆర్ మై ప్రాపర్టీ. నీవు దేవునికి సంబంధించిన వ్యక్తివి, నా బిడ్డవు అని దేవుడు అంటున్నాడు. తనందరూ అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము అనుగ్రహించాడు. సో యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని పరసంబంధమైన వ్యక్తివి, ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన వ్యక్తివి. రెండోదిగా మూడవ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా.
చాలా విషయాలు చెప్పొచ్చు పిలుపు గురించి, కానీ ఒక 3-4 చూద్దాం. 2 తిమోతి 1 అధ్యాయము 9-10 వచనాలు. 2 తిమోతి 1 అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుదాం. మన క్రియలను బట్టి మన కాక, క్రియలను బట్టి కాక మన స్వకీయ సంకల్పమును బట్టి అనాది అనాది కాలముననే క్రీస్తు క్రీస్తు యేసునందు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. మూడవది ద హోలీ కాలింగ్. మూడవది ఏంటంటే హోలీ. మొదటిది ఏంటి? హెవెన్లీ కాలింగ్. రెండవది హై కాలింగ్. మూడవది హోలీ కాలింగ్. పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచినాడు. పరిశుద్ధులుగా ఉండటానికి కొరకే పిలిచాడు. చూడండి అక్కడ రాయబడిన మాట, 1 అధ్యాయం 2వ వచనము. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన పిలుపిది. ఆషామాషిగా ఉండటానికి కాదు, ఇష్టానుసారంగా ఉండటానికి కాదు, నా ఇష్టం అని చెప్పడానికి కాదు. ఎవరైతే నిన్ను పిలిచారో ఆ పిలుపుకు తగ్గట్టుగా, ఆ పరిశుద్ధమైన కాల్ కొరకు, ఆ పరిశుద్ధమైన పిలుపుకు తగ్గట్టుగా జీవించడానికి పిలిచారు. ప్రాముఖ్యమైన ఇంకొక విషయం 9వ వచనంలో ఉందో చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచాడంటే అది ఉన్నతమైన పిలిపే, అది పరసంబంధమైన పిలిపే, అది పరిశుద్ధమైన పిలిపే. ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండటం కొరకే కాదు, కానీ అత్యున్నతమైన శ్రేష్టమైన అద్భుతమైన అవకాశం పిలువబడిన వారికి దేవుడిస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? అది తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినవాడు. మన దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు. ఆయనతో సహవాసం చేయాలంటే సామాన్యమా? ఒకసారి క్వీన్ ఎలిజబెత్ పిల్లలతో ఆడుకుంటుందంట. క్వీన్ ఎలిజబెత్. ఏంది అడుగుతున్నారు? ఆమె ఎవరని అడుగుతున్నారు? ఏంది తెలుసు కదా ఆమె ఎవరో? క్వీన్ ఎలిజబెత్ ఉందా, చచ్చిపోయిందా? మొన్న ఈ మధ్య చచ్చిపోయింది. ఆమె ఇంగ్లాండ్ దేశానికి, బ్రిటిష్ రాజ్యానికి ఆమె రాణిగా వ్యవహరిస్తూ ఉంది. ఆ రాజ్యానికి రాణి. ఆమె కింద అనేకమైన దేశాలు ఉండేవి. ఆ రాణి చిన్నతనంలో ఉన్నప్పుడు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకుంటుంది. సహజంగా చిన్న పిల్లలతో ఆడుకుంటారు కదా, ఆడుకుంటుంది. ఆడుకుంటా ఉంటే ఆడుకునేటప్పుడు చేతులకు మట్టి అయిందంట. ఎవరికి? రాణిగారికి, ఆ చిన్నపిల్లకి. వెంటనే పక్కన ఉన్న వాళ్ళు మెయిడ్స్ ఉంటారు కదా, గబగబా వచ్చి, నువ్వు ఇలాంటి పిల్లలతో ఆడటానికి కాదు నిన్ను పిలిచి, నీ యొక్క ఏర్పాటు, నీ పిలుపు ఇది కాదు. దిస్ ఇస్ నాట్ యువర్ కాలింగ్. యూ షుడ్ నాట్ ప్లే విత్ పూర్ చిల్డ్రన్. నువ్వు పేదలతో ఆడుకోవడానికి వీలు లేదు, మట్టిలో ఆడుకోవడానికి అసలే వీలు లేదు. నీ చేతులకు మట్టి అంటకూడదు. అర్థమైందా? క్వీన్ ఎలిజబెత్కే అలాంటి పిలుపు పిలిస్తే మనకివ్వబడిన పిలుపు ఎలాంటిదో చూడండి. మనం ఎవరితో సహవాసం చేయడానికి మన పిలుపు? తన కుమారుడైన యేసయ్య, యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకంలో వెర్రి వాళ్ళము, ఈ లోకంలో జ్ఞానహీనులము, ఈ లోకంలో అందహీనులము, ఈ లోకంలో ఏ స్టేటస్ లేని వాళ్ళము, ఎందుకు పనికిరాని వాళ్ళము, చదువు రాని వాళ్ళము, జ్ఞానహీనులము, అన్ని రకాల్లో మనం తక్కువ వారమే. ఏ వైపు నుండి చూసినా మనం తక్కువ వారమే. కానీ మన పిలుపు మాత్రం తక్కువైంది కాదు. మన పిలుపు మాత్రం ఆషామాషిది కాదు.
మన పిలుపు అద్భుతమైన పిలుపు, మన పిలుపు పరసంబంధమైన పిలుపు, మన పిలుపు ఉన్నతమైన పిలుపు, మన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. అలాంటి పిలుపుతో నిన్ను నన్ను ప్రభువారు పిలుచుకున్నాడు. అలా పిలవడానికి నీ కోసం నా కోసం యేసయ్య ఏం చేయాల్సి వచ్చిందంటే, అదిగో ఆ పరలోకం నుంచి నీ కోసం నా కోసం దిగి రావాల్సి వచ్చింది. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది. నీవు నేను చేసిన పాపాన్ని కడిగి వేయడానికి. పరిశుద్ధులుగా ఉంటేనే ఆయనతో సహవాసం, పరిశుద్ధులుగా ఉంటేనే ఆయనతో సహవాసం చేయగలం. కాబట్టి దేవుడే దిగి వచ్చి నీకోసం నా కోసం రక్తము కార్చి ప్రాణం పెట్టి, ఆ రక్తంతో నిన్ను నన్ను పరిశుద్ధపరిచి ఆయనతో సహవాసంలోకి మనల్ని పిలుచుకున్న మన దేవునికి మనం ఏమి ఇవ్వగలం ఈ ఉదయకాల సమయంలో? రండి, కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధన చేసుకుందాం. మన మధ్యలో తర్వాత దైవజనులు ఉన్నారు, మనకి బలవర్తమానం ఇస్తారు. నేను తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి మొదట మనం ప్రభువుని ఆరాధన చేసుకుందాం. మనకి ఇవ్వబడిన పిలుపుని బట్టి హృదయపూర్వకంగా ప్రభువుని మయంపరుచుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.